అట్టహాసంగా సిపిఐ అభ్యర్థి రామచంద్రయ్య నామినేషన్. ఇండియా కూటమి బలపరిచిన పత్తికొండ నియోజకవర్గం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థిగా పి. రామచంద్రయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రామచంద్రయ్య నామినేషన్ అట్టహాసంగా జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ హాజరయ్యారు. పత్తికొండ, ఉద్గలి, మద్దికేర, వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల నుండి సిపిఐ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. R&B గెస్ట్ హౌస్ నుండి ర్యాలీ ప్రారంభమై గుత్తి సర్కిల్ వరకు కొనసాగింది. ఈ ప్రదర్శనలో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. విప్లవ గేయాలు, డప్పు వాయిద్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య, కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు ప్రసంగించారు. నిత్యం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసే రామచంద్రయ్యను గెలిపించాలన్నారు. బీజేపీకి ప్రత్యక్షంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు, పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నాయని, ప్రజలు ఈ పార్టీలకు ఎవరికి ఓటు వేసిన మోడీకి వేసినట్లేనన్నారు. ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని రాష్ట్ర భవిష్యత్తును బాగు చేసుకోవాలన్నారు. చెప్పనీకనే లేదు. కావున నా విన్నపం ఒక్కటే, మా కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటేసి, అలాగే సిపిఐ అభ్యర్థి రామచంద్ర గారిని ఓటేసి గెలిపిస్తే ఆయన అసెంబ్లీలో, నేను పార్లమెంట్ లో కొట్లాడి ఏదైనా చేసి మీకు తమ్ముడు వచ్చి ఫ్యాక్టరీ తెస్తామని చెప్తున్నాను. ఒకవేళ రాష్ట్రత్వం పోవాలనేటువంటి పైన పనిచేశాడు. లేకపోతే నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. అలాంటి వ్యక్తి మీకు ఓటు వేసి గెలిపించమని నేను చెప్పక్కర్లా, మీరు చేస్తాను. ఈ హంద్రీనీల ప్రాజెక్టు మొట్టమొదటి ఎవరు తీసుకొచ్చారు? అది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రూపకల్పన చేశారు. చేసిన తర్వాత అది అసాధ్యం. ఈ రోజు ఖచ్చితంగా మనం ఎంతైనా పెద్ద ఎత్తున మనం గెలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే మన రామచంద్రయ్య గారి గుర్తు కంకి కొడవలి, అట్లాగే మన కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గుర్తు హస్తం గుర్తుకే ఓటు వేసి అత్యధికంగా గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వాటి పనిచేస్తాము. అందుకే అభివృద్ధి కోసం మీరు ఓట్లు వేయాలని చెప్పి ఓట్లు కోరుతున్నాను. ఇప్పుడు వాళ్ళని అడుగుతాం, ఛాలెంజింగ్ చేస్తున్నాం. మేము కావాలంటే ఓపెన్ డిబేట్ పెట్టినా కూడా మాకు అందంతా మేము పాల్గొంటాం. ఏం చేస్తున్నారు ఇంతవరకు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు, మరి వాళ్ళు గెలిచి ఏం చేస్తారని కూడా ఏదేమైనా మేము పట్టుకుండా ఓట్లు మహాశాలని చేస్తున్నాం. ఈసారి మరి అభివృద్ధి గురించి మేము విద్యార్థులతో కలిసి పనిచేస్తున్నాము. ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూడా కలిసి పనిచేస్తున్నాము. మరి మన కర్నూలు లోక్సభ కూడా పార్లమెంట్ అభ్యర్థిగా మన రాంపుల్ల యాదవ్ గారు ఉన్నారు. అందుకే ఒక ఓటు తగ్గిపోవడానికి ఓటు అసలు చేయాలని చెప్పి ఓటర్ కూడా మేము